ఇది తెల్ల గోంగూర అండి. ఇవాళ తెల్ల గోంగూర పచ్చడి చేస్తున్నా. ఎలా చేయాలో చూడండి. ఇందులో ఇవన్నీ కడిగి పట్టుకోండి. తెల్ల గోంగూర పచ్చడికి కావాల్సిన ఎల్లిగడ్డ, పచ్చిమిర్చి, గోంగూర ఇంతేనండి. సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది. కొంచెం ఫ్రై అయ్యాక తుంగు వేసుకోవాలి. ఒక 2 minutesలో ఇదంతా మగ్గిపోతుందండి. దగ్గరికి ఎక్కుద్ది. మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే మగ్గిపోతుంది దగ్గరికి. ఇది కొంచెం దగ్గరికి అయిందండి. ఇప్పుడు మిర్చి వేసుకుందాం. చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులో కారం ఉండదు కాబట్టి ఓన్లీ మిర్చి ఎక్కువ పడుతుందండి. ఇవి కొంచెం ఫ్రై కావాలి. ఇది చల్లగిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. ఎల్లిగడ్డలు, సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి. పచ్చడి రెడీ. ఇంకొంచెం ఉంది, అది కూడా మిక్సీ వేసుకుందాం. గోంగూర చట్నీలో మనం ఎంతైతే వేసుకుంటామో అంత కొంచెం తీసుకొని అందులో ఆనియన్స్ వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సూపర్.